సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ దీని గురించి సోషల్ మీడియాలో పూర్తిగా హల్చల్ అవుతుంది సార్. ఎక్కడ చూసినా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇది పెట్టి 2 రోజులు అయింది, కానీ బీజేపీ ఆన్లైన్ మెంబర్షిప్ని దాటేసి ఒక భూకంపాన్ని సృష్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ప్రభుత్వంపై భారత ప్రజాస్వామ్య వైఫల్యాలపై తిరుగుబాటు బావుటాతో భారత్ జంజీ ఉద్యమంగా మారిపోతుంది. మరి దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, ఈ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ 13 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ని కొన్ని గంటల్లో దాటే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ఉన్న 8.8 సబ్స్క్రిప్షన్ బేసిన్ క్రాస్ చేయడం జరిగింది. యాప్ పార్టీని కూడా క్రాస్ చేయడం జరిగింది. ఒక అభిజిత్ దీప్కే అనే ఒక స్టూడెంట్, బోస్టన్ యూనివర్సిటీ స్టూడెంట్ ఇప్పుడు ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఇట్స్ ఎన్ ఆన్లైన్ పొలిటికల్ పార్టీ. పార్టీలు ఎవరైనా పెట్టవచ్చు ఇండియాలో. ఇప్పుడు ఆన్లైన్ పొలిటికల్ పార్టీ పెట్టారు. అది రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళే అవకాశం ఉందేమో అనిపించేలా ఉంది. క్లీన్ పాలిటిక్స్, స్ట్రాంగ్ సొసైటీ అనుకుంటూ ఒక సెటైరికల్ గా పార్టీని తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పుడు భారతదేశంలో జంజీని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక్కటే కాదండి, 10th క్లాస్ చదివే 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇందులో మెంబర్షిప్ పొందుతున్నారని తెలుస్తుంది. ఇంక్లూడ్ మై డాటర్ ఈజ్ ఆల్సో రైజ్డ్ దిస్ క్వశ్చన్ అండ్ మార్నింగ్. కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి నాన్నగారు అని అడగడంతో నాకు కూడా ఆసక్తి పెరిగింది ఒక రకంగా ఈ టాపిక్ మీద. ఈ కాక్రోచ్ జనతా పార్టీ నాట్ ఓన్లీ జంజీ యూత్ యువతరాన్ని ఆకట్టుకోవడం, జంజీ ఈ ఆల్ఫా గామా ఈ యొక్క రేంజ్లు కూడా అది వచ్చేసింది అనమాట. 8 సంవత్సరాల వయసున్న పిల్లల నుంచి కూడా విపరీతమైన ఆసక్తి వచ్చేసింది. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ సొసైటీ, క్లీన్ పాలిటిక్స్ అనే ఒక నినాదాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అది సామాన్యంగా ఉండేది కాదు. ఒక పెద్ద పొలిటికల్ పార్టీగా, పొలిటికల్ మూమెంట్ గా, జంజీ మూమెంట్ గా, జన్ ఆల్ఫా మూమెంట్ గా అవతరించే ఒక పరిస్థితి ఈ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఉంది. ఇదేదో సెటారికల్లో, ఏదో ఆన్లైన్లో ఇదేదో విజృంభించేస్తుంది అనుకోండి. ఇది భారత ప్రజాస్వామ్య వైఫల్యాల్ని ఎండగొడుతూ వచ్చిన పొలిటికల్ పార్టీ. అదేవిధంగా భారత ప్రధాన మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీల యొక్క వైఫల్యాల్ని తీసుకొస్తుంది. తర్వాత ఇండిపెండెన్స్ నుంచి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకొస్తుంది. ఈరోజు నక్సలిజం లేదు, నక్సలిజం ఎండ్ అయింది. కానీ నా ప్రభుత్వ వ్యతిరేకతని కేవలం అపోజిషన్ పార్టీ పరిపూర్ణంగా ఎండగట్టాలి. అపోజిషన్ పార్టీ దీన్ని ఎండగట్టే పొజిషన్ ఇక్కడ లేదు. అపోజిషన్ మళ్ళీ అధికారంలో ఎండగట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తుంది అనమాట. ఇంత విపరీతమైన వైఫల్యాలు ఈ రోజు ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ చర్చని భారత రాజ్యాంగం ఆధారంగా నేను చేయదలిచాను. భారత రాజ్యాంగాన్ని అమలు పరిచేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పితామహుడు ఒక మాట అంటాడు. ఆ మాట నుంచే మనం దీని మీద ఇప్పుడు కాక్రోచ్ పార్టీ మీద ఒక పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఆ చర్చను దీంతోనే ప్రారంభిస్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని తయారు చేసి November 26 ముందు రోజు రాజ్యాంగం మీద అందరూ సంతకాలు పెట్టేటప్పుడు అనే ఒక అద్భుతమైన పదం ఈ రోజు కూడా రిలవెన్స్. అదే ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీకి నిదర్శనం అయిందని చెప్పొచ్చు అనమాట. ఆయన ఏమంటారంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ బ్యాడ్, ఓకే, ఇట్ ప్రూవ్ టు బి రాంగ్ అయిపోతుంది. అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది ఇట్ ప్రూవ్ టు బి రాంగ్, అది చెడ్డదైపోతుంది అంటారు. తర్వాత ఇంకోటి అండి, హౌఎవర్ బ్యాడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ గుడ్, ఇట్ ప్రూవ్ టు బి గుడ్. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు మంచివాళ్ళు అయితే అది మంచిదైపోతుందని మాట్లాడతారండి. ఎంతటి అద్భుతమైన ఒక సందేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారో ఈరోజు దాన్ని చూసి మనం మాట్లాడాలి. ఏమంటారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్? రాజ్యాంగం చెడ్డదైనా అమలు పరిచే వాళ్ళు మంచోళ్ళు అవ్వాలి, ఇది గుడ్ అయినా అమలు పరిచే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే. నేను రెండో దాన్ని అంట, రాజ్యాంగం మంచిది, 100% ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గుడ్. తిరుగులేని రాజ్యాంగం ప్రపంచ చరిత్రలోనే రాజ్యాంగం లేదు. ఎందుకంటే భారత సంస్కృతిలోంచి పుట్టింది. ఇట్ ఈజ్ ఎమనేటెడ్ ఫ్రమ్ ది ఇండియన్ సివిలైజేషన్ హిస్టరీ నుంచి అది పుట్టిందండి. అంత ఈజీ కాదు. మరి ఆ రాజ్యాంగం అమలు ఎలా ఉంది? ఇప్పటికీ రాజ్యాంగ పీఠికలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు ఈ మూడిట్లని కలిపి వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం అంటారు. ఇందులో సామాజిక న్యాయం ఎక్కడుందండి? ఒక సిజేఐ, సాక్షాత్తు సిజేఐ, ఈ పార్టీకి మూలమే సిజేఐ అయిపోయారంటేనే ఇక్కడ దిగ్భ్రాంతి కలిపే ఒక విషయంగా మారుస్తుంది. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కేసును ఉదాహరించి, అంటే ఒక అడ్వకేట్ వెళ్ళి నాకు సీనియర్
అడ్వకేట్గా నాకు ప్రమోషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు అన్ఎంప్లాయీస్ అందరూ యూత్ అంతా ఆర్టీఐని ఇదని ఉద్యమాలని పట్టుకుని రోడ్ల మీద కాక్రోచ్లు ఎవరు వస్తున్నారు అని మాట్లాడడంతోనే ఇది మొదలైంది. సిజే గారు తర్వాత నేను మాట్లాడింది ఇది కాదు, ఇట్స్ ఎ రిగ్రెటబుల్ ఇష్యూ, బట్ ఈ మీనింగ్లో నేను మాట్లాడింది కాదు, అన్ఎంప్లాయీని అవమానపరచడం కాదు అనే క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అప్పటికే ఎవరికి వెళ్ళాల మెసేజ్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూతే వాళ్ళు పట్టుకొస్తున్నారు, అందులో సెటారికల్ పొలిటికల్ మూవ్మెంట్ కింద వస్తుంది. అందులో ఏమంటారంటే వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెట్టుకున్నారు కాక్రోచ్ పొలిటికల్ పార్టీలు ఇప్పుడు. అని ఏంటంటే ముందు లేజీగా ఉండాలి, అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ అయ్యేటప్పటికి ఇండియాలో ఎంతమంది వచ్చేస్తారు చూడండి. ఎందుకంటే భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, జనాభా లాభం ఎంత ఉంది, 148 కోట్ల మంది పాపులేషన్లో 15 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 1000 మిలియన్లు గుర్తుపెట్టుకోండి. అంటే 1000 మిలియన్లు అంటే ఎంతో ఒకసారి ఊహించండి. అది 100 కోట్ల మంది వర్కింగ్ పాపులేషన్లో ఎంతమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఎందుకు నిరుద్యోగంతో బాధపడుతున్నారంటే అది ప్రభుత్వ వైఫల్యం. ప్రజాస్వామ్యంలో సంస్కరణ సరిగ్గా లేవు, ఆర్థిక సంస్కరణ సరిగ్గా లేవు, వ్యవసాయ రంగం సరిగ్గా లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం విఫలమయ్యాం. చైనా అక్కడ 33% అయితే ఇక్కడ 2.87% ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఎందుకు అవ్వలేదు? మరి వైఫల్యం. అది ఆర్థిక సంస్కరణ లేటుగా మొదలు పెడతాం ఒకటి అంటే మళ్ళీ ఒకటి. ఇలాగ ఇప్పుడు ఈ రోజు నిరుద్యోగానికి బాధ్యులు ఎవరు? విద్యా వ్యవస్థలో లోపాలు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంకా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ రాష్ట్ర కేంద్రాల మధ్య సమన్వయం లేదు. మరి ఎవరిది వైఫల్యం? ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేకపోవడం వల్ల స్కిల్స్ లేవు, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ వేస్తున్నారు. ఎవరిది బాధ్యత? ఇది ప్రభుత్వాందా, వాళ్ళది అన్ఎంప్లాయీస్దా? ఇది కూడా స్టేట్ గవర్నమెంట్లు మేము 15 లక్షల కోట్ల ఎంప్లాయ్మెంట్లు ఇస్తానని అధికారంలోకి వస్తారు, కానీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇవ్వలేరని తెలుసు. మరి ఎందుకు డిసీవ్ చేస్తున్నారు పీపుల్ని? ఇదంతా మనం పరిశీలించాలి. కాబట్టి వాళ్ళు పెట్టుకున్న సెటారికల్ పొలిటికల్ పార్టీలో 5 కండిషన్లో డిమాండ్ల వాళ్ళు అనేది ఏంటంటే అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి, లేజీ అయి ఉండాలి. ఎందుకంటే లేజీగా ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు గౌక్కున్న 2 మాట్లాడినారు, అవే క్వాలిఫికేషన్ కింద తయారైపోయినాయి అనమాట. రెండోది వాళ్ళు ఇంకోటి ఏం మాట్లాడుతున్నారంటే క్రానికల్లీ ఈజ్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా. రోజులో కనీసం 11 గంటలైనా సోషల్ మీడియాతో గడుపుతూ ఉండాలి వీళ్ళు. ఎందుకంటే ఎంత సెటారికల్ పెట్టారో చూడండి వాళ్ళు. ఇంక్లూడ్ బాత్రూమ్ బ్రేక్స్ లో కూడా అనుకుంటూ వాళ్ళు పెట్టారు అందులో ఆ వెబ్సైట్ లో. ఎందుకు ఇంత వరస్ట్ ఇష్యూ అండి ఇది. ఇట్స్ సెటారికల్ కాదు, చాలా వరస్ట్ ఇది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది ఇండియన్ డెమోక్రసీ, ఇట్స్ ఎగ్నెస్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనమాట. రెచ్చగొట్టే మూమెంట్లో ఇక్కడ జరుగుతున్నాయి. కానీ ఎందుకు విత్ ఇన్ 2 daysలో 50 పోస్టులకి 8.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ దానికి యూత్ జాయిన్ అయిపోయారంటే దాని పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ఇంక్లూడ్ కొంత డిప్లొమాట్స్, పెద్ద పెద్ద అఫీషియల్సే దాంట్లో జాయిన్ అవుతున్నారంటే ఏంటి అంటే ఇండియాలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంది, ఒక రకమైన ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని సాటిస్ఫై చేస్తూ ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది అని మనం చెప్పొచ్చు. ఇది ఇప్పుడు ఈవినింగ్ కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ కున్న 13 మిలియన్ సబ్స్క్రిప్షన్ బేస్ కూడా దాటిపోతుంది. అంటే ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ అది దాటిపోతుంది అంటేనే ఎంత ఫ్రస్ట్రేషన్ ఈ స్టూడెంట్స్లో ఉందో, ఈ యొక్క అన్ఎంప్లాయ్లో ఇండియన్ యూత్లో ఉందో మనం తెలుసుకోవచ్చు. పక్కన నేపాల్లో చూసాం బెలెన్ షా ఎలా అధికారంలోకి వచ్చారో మనం చూసాం జన్జీ మూవ్మెంట్తో. తర్వాత బంగ్లాదేశ్లో జన్జీ మూవ్మెంట్ వస్తే గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయి 2 decades చేసిన ప్రైమ్ మినిస్టర్ కొలాప్స్ అయి ఇండియా పారిపోయి వస్తే తర్వాత మళ్ళీ ఇప్పుడు తారిక్ రెహమాన్ అక్కడ వచ్చారు. తర్వాత శ్రీలంకలో జన్జీ మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో జన్జీ చూస్తున్నాం. ఈవెన్ ఇంక్లూడ్ యుఎస్లో ట్రంప్కి వ్యతిరేకంగా నో కింగ్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది 50 స్టేట్స్లో. ప్రపంచం అంతా దిస్ ఇస్ ఎన్ ఎరా ఆఫ్ ది జన్జీ. ఏ ఎరాలో ఎంతో అసంతృప్తి, యుద్ధాలు, అనవసరంగా జరుగుతున్న ఆర్థిక సంక్షోభాలు, ప్రభుత్వాలన్నీ డిసీవ్ చేస్తున్నారు ఇది అది అని. ఇప్పుడు ఈ మూమెంట్ అనేది చాలా విపత్కర పరిస్థితుల్లో దేశంలో వచ్చిందని నేను చెప్తున్నా. ఇది సోషల్ మీడియాని షేక్ చేయడం కాదండి, ఇండియన్ పాలిటిక్స్ని షేక్ చేస్తుంది. ఇండియా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పొలిటికల్ పార్టీసు, మెయిన్ పొలిటికల్ పార్టీసు రూపీ ఎందుకు పడిపోతుంది, ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది, అసలు యుద్ధాలే ఎందుకు జరుగుతున్నాయి? ఇది చూడండి, మనకి రెనైసెన్స్, మనకి ప్రపంచ చరిత్ర మీద, ప్రపంచ వరల్డ్ హిస్టరీ మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. యూరోప్లో ఒక విప్లవాలు ఎలా వచ్చినాయంటే, ప్రజాస్వామ్యాలు ఎలా పుట్టుకొచ్చిన, నియంత్రణ పోయి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇవన్నీ చూస్తే రెనైజెన్స్ మూమెంట్ ఉంది, పునరుజ్జీవన యుగాలు ఉంటాయి. ఈ బ్రిటిష్లు, అమెరికాలు ఇవన్నీ మనం చూసాం. రష్యన్ విప్లవాలు, చైనా విప్లవం అంటే అది ఒక డిఫరెంట్ మూమెంట్ అండి. ఇండియాలో కూడా ఒక అద్భుతమైన మూమెంట్లు వచ్చినాయి, ఎంత తక్కువగా అంచనా వేయకూడదు. ఇండియాలో బుద్ధిజం వచ్చింది ఒక మూమెంటే, అది మొత్తం అందరినీ బంగాళాఖాతంలోకి ఇసిరేసింది. ఇలాంటి మూమెంట్లు వస్తాయి. ఈ రోజు ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చాక
2026 80వ సంవత్సరం 100వ సంవత్సరం వైపు దూసుకెళ్తున్నాం. వికసిత్ భారత్ అంటున్నాం, అమృత కాలాలు అంటున్నాం, ఇవి అంటున్నాం, ప్రజాస్వామ్యం. ఇప్పుడు అపోజిషన్ కాంగ్రెస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణ, కర్ణాటకలో అది కూడా ప్రామిసులు చేసింది. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది బీజేపీ అండ్ బీజేపీ, కాంగ్రెస్, ఆల్ మెయిన్ పొలిటికల్ పార్టీస్ని అక్కడ సెటారికల్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగంలో చెప్పినట్టు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాలు ఎక్కడా అని అడుగుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా సామాజిక న్యాయం ఎక్కడని అడుగుతున్నారు. క్లీన్ పాలిటిక్స్ ఏంటని అడుగుతున్నారు. కరప్షన్ అంటే ఏంటి అడుగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో అయినా, బీజేపీలో అయినా, సిపిఐఎంలో, ఈవెన్ కమ్యూనిస్టులో కూడా అండి, ఏ ప్రాంతీయ పార్టీలు, ఈవెన్ యాప్లో కూడా అన్ని పొలిటికల్ పార్టీస్లో డబ్బులు పెట్టకుండా రాజకీయాల్లోకి యూత్కి స్థానం లేదు. ఇది మెయిన్ ఇష్యూ అన్నమాట. ఇప్పుడు డబ్బులు ఉంటేనే రాజకీయాలు, బట్ డబ్బులు లేకుండా ప్రజాసేవ చేద్దామన్న వారికి రాజకీయాల్లో స్థానం ఏది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అది అక్కడ ఉంది చూడండి కావాలంటే. ఇలాంటి మేము వస్తే ఇలా ఉంటుంది, మేము వస్తే ఉమెన్ 33% రిజర్వేషన్ ఏంటి ఉమెన్ కన్నా అడుగుతున్నారు వెబ్సైట్లో. 33% రిజర్వేషన్ ఇవ్వడానికి భారత పార్లమెంట్లో పాలిటిక్స్ వాళ్ళు అసహ్యం వేసింది. దే ఆర్ టాకింగ్ లైక్ దిస్. 33 ఏంటి, ఇండియన్ హాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎవరు ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి మేము వస్తే 50% ఇస్తామంటున్నారు వాళ్ళు. అది కూడా పార్లమెంట్లో సీట్లు పెంచకుండా అని మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో సీట్లు పెంచుతూ ఈ నాటకాలు ఆడి 33 కూడా లేకుండా చేశారు. 33 కాదు, 50% రిజర్వేషన్ ఇవ్వాలి ఉమెన్ కన్నా అడుగుతున్నారు వాళ్ళు. చాలా సెటారికల్ గానే భారత ప్రజాస్వామ్యంలో ఇక్కడున్న తర్వాత రాజకీయ పార్టీలు ఉన్న వైఫల్యాలను వాళ్ళు బయట పెడుతున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ 100 మిలియన్ క్రాస్ అయినా ఆశ్చర్యం లేదు. ఇది యూరోప్లో మనం చూస్తున్నాం. తర్వాత యూరోప్లో ఏంటంటే ఇప్పటికి ఏఐ పార్టీలు వచ్చినాయండి. ఇదేమి కొత్త కాదు. జర్మనీలోని, నార్వే, స్వీడన్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన నార్వే, స్వీడన్ దేశాల్లో ఏఐ పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి. వాటికి కూడా ఇంత ఓట్ షేరే వచ్చింది. అసలు మనుషులే లేరు. ఏఐలో ఒక రోబోటిక్ పొలిటికల్ పార్టీలో వచ్చిన వాటికి ఓట్ షేరు ఏమీ లేకుండానే ఏఐ పొలిటికల్ పార్టీలు పార్లమెంట్లో సభ్యత్వాలు పొందిన కొన్ని మెంబర్షిప్లో మనం చూడాలి. ఇప్పుడు ఏఐ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇట్స్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అండి. ఏదో ఒక ఇగ్నైషన్ పాయింట్ వచ్చింది సిజేఐ ద్వారా, దాన్ని పట్టుకున్నారు వీళ్ళు. ఆ పొలిటికల్ బోస్టన్ యూనివర్సిటీ స్టూడెంట్, దాని వెనకాల ఇది మిలియన్స్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ ఎ బిగ్ డిస్కషన్. అంటే భారతదేశంలో పొలిటికల్ పార్టీలు, ప్రజాస్వామ్య రాజకీయాలు మారాలని ఇప్పుడు యూత్ కోరుకుంటుంది. ఆర్థిక వ్యవస్థను డిసీవ్ చేయడం కాదు, ఇది కాదు, అది కాదు. ఎందుకంటే ఇండియన్ పార్లమెంట్లో ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇప్పుడు నాలంటోడికి అర్థమవుతుంది. ఇండియా బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఆవిడ బడ్జెట్ ప్రసంగంలో ఎలా ఉంటుందంటే, ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది, 5వది అయిపోతుంది, ఇంకా 3వది అయిపోతుంది అని ఒక పిక్చరైజేషన్ చూపిస్తారనమాట. కానీ ఎంత స్ట్రాంగ్ అయిపోతున్నా మనం తిరుగులేని ఎకానమీ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ కింగ్, ఫార్మసీ ఆఫ్ ది గ్లోబ్. ఈ వర్డ్స్ ఎలా ఉంటాయి అంటేనండి, అసలు ఏం చేయాలి, అసలు భారతీయులుగా పొంగిపోతాం అనమాట కొంచెంపడి. కానీ వాస్తవ పరిస్థితి వచ్చేటప్పటికి వాట్ ఈస్ దిస్ ఎకానమీ, ద స్టేట్ ఆఫ్ ఎకానమీ అని వస్తే పరిస్థితి మనకు అర్థం. చైనాతో పోలిస్తే ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలా ఉంది, పవర్ ప్రాబ్లం ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది, రూపీ ఎలా పడిపోతుంది, ఎక్స్పోర్ట్స్ పరిస్థితి ఏంటి, ఎంతసేపు రా మెటీరియల్ దిగుమతి చేసుకోవడం. మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఫార్మాస్యూటికల్స్, కరెక్టే, ఫార్మసీ ఆఫ్ ది గ్లోబే. కానీ ఆ ఫార్మాస్యూటికల్ రా మెటీరియల్స్ అన్నింటిలో 80% చైనా నుంచి వస్తున్నాయి. చైనానికి మనం బెనిఫిట్ ఇస్తున్నాం. ప్రజా హెల్త్ పట్టించుకోవడం. ఇప్పుడు మామిడి పండ్లోంచి ఇది కల్తీలమయం. కల్తీలకి ఏం చేయాలో, ఏ ఫుడ్ తినాలో కూడా ఇప్పుడు హైలీ కాన్షియస్ యూత్ తరానికి తెలియడంలే. అన్ని ఫేక్ మెడిసిన్స్, ఫేక్ లీక్, ఇదంతా ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కాక్రోచ్ పొలిటికల్ పార్టీ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్ పార్టీ. ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ది మెయిన్ పొలిటికల్ పార్టీస్, పాలిటిక్స్ ఆఫ్ ది మెయిన్ పొలిటికల్ పార్టీస్. డబ్బు 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 అనే వాళ్ళకి తెలుస్తుంది. కుల మతాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కులాలు మతాలు అనేది మేము అడగం, మేము ఎలిజిబిలిటీ అడగం అని వాళ్ళు. ఇట్స్ నాట్ ఏ సెటారికల్ పొలిటికల్ పార్టీ, ఇట్స్ ఎ రియల్ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు కొత్త తరం అదే కోరుకుంటారు, మతాలు ఏంటి, రాజకీయాలు ఏంటని. అందువల్ల కాక్రోచ్ జనతా పార్టీ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఇన్ ఇండియా. ఇట్ ఈజ్ రెవల్యూషనైజింగ్ ఇండియన్ పొలిటికల్ పార్టీ. రాజ్యాంగాన్ని అమలు పరచడానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు డిస్కషన్ మొదలైంది. ఇంకా రానున్న రోజుల్లో ఒక విపరీతమైన డిస్కషన్, వచ్చే అసెంబ్లీ, వచ్చే లోక్సభ ఎన్నికల ఆ పార్టీ పూర్తి స్వరూపం తీసుకుని యూత్ జంజీ ఇక్కడ పోటీ చేయబోతున్నారని కూడా నేను చెప్పగలుగుతాను.